హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ విజయ్ మోహన్ గాంధీ, లీగల్ కన్సల్టెంట్. లాస్ట్ వీడియోలో మనం సర్ఫేసింగ్ ఎవరు ఎన్ఫోర్స్ చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో ఉండే థ్రెషోల్డ్స్ అండ్ ఎగ్జామ్షన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, వీటితో పాటుగా హెచ్ఎఫ్సిస్ అండ్ ఏఆర్సిస్, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అండ్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ. వీళ్ళకి టెక్నికల్గా ఎలాంటి థ్రెషోల్డ్స్ లేవు, కానీ ప్రాక్టికల్ ఐడియల్ సినారియోలో 1 lakh అండ్ అబోవ్ ఉన్న లోన్ డిఫాల్ట్స్లో మాత్రమే సర్ఫేసీ అనేది ఎన్ఫోర్స్ చేయడం చూస్తున్నాం. అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్ విషయానికి వస్తే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఒక థ్రెషోల్డ్ 2021 ముందు 50 lakhs కన్నా ఎక్కువ లోన్ డిఫాల్ట్ అయిన వాటిలో మాత్రమే సర్ఫేసింగ్ ఎన్ఫోర్స్ చేయడానికి ఉండేది. దీన్ని 2021లో రిలాక్సేషన్స్ ఇచ్చారు ఎన్బిఎఫ్సిస్కి. అది 20 lakhsకి తగ్గించారు. అంటే లోన్ డిఫాల్ట్ 20 lakhs కన్నా ఎక్కువ ఉంటేనే సర్ఫేసింగ్ ఎన్ఫోర్స్ చేయడం కుదురుతుంది. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఎన్బిఎఫ్సిస్ ఒక అసెట్ వాల్యూ 500 crores కన్నా ఎక్కువ ఉండాలి 2021 ముందర. ఇప్పుడు అసెట్ వాల్యూ ఆఫ్ ఎన్బిఎఫ్సి షుడ్ బి మోర్ దాన్ 100 crores. సో మీరు ఎవరైనా ఎన్బిఎఫ్సి లోన్ తీసుకుంటే వాటి ఒక అసెట్ వాల్యూ చూసుకోండి. అండ్ అలాగే మీ లోన్ డిఫాల్ట్ ఒక 20 lakhs లోపు ఉంటే అయినా సర్ఫేసింగ్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు అంటే ఇది ఒక మంచి లీగల్ గ్రౌండ్ అవుతుంది. అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్ ప్రాపర్గా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ నుంచి నోటిఫై చేయబడిందో లేదో కూడా వెరిఫై చేసుకోండి. ఇప్పుడు సర్ఫేసీలో ఉండే ఇంకో 2 ఎగ్జాంప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, మీరు ఇచ్చిన సెక్యూరిటీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సర్ఫేసీని ఎన్ఫోర్స్ చేసి రికవర్ చేసుకునే ప్రాసెస్ ఆర్ రైట్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్కి లేదు. అండ్ అలాగే సర్ఫేసీ యాక్ట్లో సెక్షన్ 31J ఏం చెప్తుంది అంటే, if the amount is less than 20% of principal and interest, then SARFAESI Act shall not apply. అంటే మీరు డిఫాల్ట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మీ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్లో 20 lakhs కన్నా తక్కువ ఉంటే సర్ఫేసీని ఎన్ఫోర్స్ చేసే అధికారం వీళ్ళకి లేదు. సో ఇది గమనించుకోండి. థ్యాంక్ యూ.